హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1. దీనికంటే ముందు ఎప్పుడైనా వరల్డ్లో హైబ్రిడ్ రాకెట్స్ లాంచ్ అయ్యాయా అంటే ఎస్, హైబ్రిడ్ రాకెట్స్ లాంచ్ అయ్యాయి. ఎప్పుడు అంటే 17 ఆగస్ట్ 1933లో గ్రిడ్-9 అనే వరల్డ్స్ ఫస్ట్ హైబ్రిడ్ రాకెట్ లాంచ్ అయింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది వరల్డ్స్ ఫస్ట్ హైబ్రిడ్ రాకెట్, ఇది వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ హైబ్రిడ్ రాకెట్. మొబైల్ హైబ్రిడ్ రాకెట్ అంటే వి యూస్ స్పెషల్ ట్రక్ టు లాంచ్ దిస్ రాకెట్ అనమాట. అదేంటంటే రూమీ-1. దట్ ఈస్ అ డిఫరెన్స్. అసలు ఈ రూమీ-1 అంటే ఏంటి, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ రూమీ-1 అనేది 24 ఆగస్ట్ 2024లో లాంచ్ చేశారు. అసలు ఇది ఎక్కడ డెవలప్ చేశారు అంటే ఇది తమిళనాడులో డెవలప్ చేశారనమాట. ఎవరు అంటే స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ మార్టిన్ గ్రూప్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారనమాట తమిళనాడులో. అండ్ ఇంకోటి, దీన్ని డెవలప్ చేయగల రీజన్స్ ఏంటి అంటే దీనివల్ల ఏదైనా బెనిఫిట్స్ ఉంటేనే కదా దీన్ని డెవలప్ చేశారు. దీనివల్ల మనకి 3 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇట్ రెడ్యూసెస్ కాస్ట్, సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ, అండ్ ఇక్కడ చూసినట్లయితే థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ అసెసిబిలిటీ. ఎందులో అసెసిబిలిటీ అంటే మన స్పేస్ అసోసియేషన్లో ఏరోడైనమిక్స్ ట్రైనింగ్లో శాటిలైట్స్లో కానీ డ్రోన్ టెక్నాలజీలో కానీ రాకెట్ టెక్నాలజీలో కానీ ఇది ఇంక్రీజింగ్ అసెసిబిలిటీ అనమాట. దిస్ ఇంక్రీజెస్ ది అసెసిబిలిటీ. ఈ రూమీ-1 వల్ల ఈ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఈ రూమీ-1 అనేది ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఎ స్పెషల్ వెహికల్. ఈ వెహికల్లో లాంచ్ చేశారనమాట. అండ్ ఆల్సో దీని వెయిట్ వచ్చేసి 80 kgs అనమాట. ఈ రూమీ-1 3.5 meters టాల్ ఉందన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రూమీ-1. నెక్స్ట్ విల్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ రూమీ-1. వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1. The world's first mobile hybrid rocket Rumi-1 was successfully launched on 24th August 2024. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. This was successfully launched on 24th August 2024. Next, the successful launch of Rumi-1 rocket also marks the launch of first reusable rocket. Rumi-1 స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎందుకు ఇంత సక్సెస్ అయింది అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ రీయూజబుల్ రాకెట్, రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. దీనివల్ల ఇది రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ అసోసియేషన్ వాళ్ళకి ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా ఇలాంటి రాకెట్స్ డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మనకి కాస్ట్ తగ్గిస్తుంది అనమాట. అదే ఇందులో ఉన్న బెనిఫిట్. సో అందుకే ఈ రూమీ-1 ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్. ది రాకెట్ వాజ్ డెవలప్డ్ బై చెన్నై బేస్డ్ స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా. నేను ఇందాక మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే చెన్నై బేస్డ్ స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా వాళ్ళు. ఎవరితో కొలాబరేట్ అయ్యి డెవలప్మెంట్ అంటే మార్టిన్ గ్రూప్స్తో కొలాబరేట్ అయ్యి ఈ రూమీ-1ని డెవలప్ చేశారనమాట. The success of Rumi-1 is expected to improve the efficiency. ఇది సక్సెస్ కావడానికి, ఈ రూమీ-1 సక్సెస్ కావడానికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అవి ఏంటివంటే ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, రెడ్యూస్ ది ఆపరేషనల్ కాస్ట్, సెకండ్ ఈజ్ రెడ్యూస్ ది ఆపరేషనల్ కాస్ట్ ఆఫ్ రాకెట్ లాంచెస్, అండ్ థర్డ్ ఈజ్ మేకింగ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మోర్ accessible. Making space exploration more accessible. These 3 are the main points in the success of Rumi-1 advantages. Next ఏంటంటే the Rumi-1 rocket is launched from a mobile launcher like a special truck. See in this image, this is a special truck used to launch Rumi-1 అనమాట. And the rocket can be used again. Hence it is called reusable rocket. దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి అందుకే దీన్ని reusable rocket అని మనం అన్నాం. From where Rumi-1 was launched? యాక్చువల్లీ డెవలప్మెంట్ చూసాము, అడ్వాంటేజెస్ చూసాము, ఎందుకు లాంచ్ చేశారో చూసాము. దాని వెనుక అంటే ఫ్యూచర్లో మనకి ఏం యూస్ ఈ రూమీ-1 లాంచ్ వల్ల అనేది చూసాము. కానీ ఎగ్జాక్ట్గా ఈ రూమీ-1 అనేది ఎక్కడి నుంచి లాంచ్ చేశారో మనం చూడలేదు. నౌ లెట్స్ సీ. ది రూమీ-1 రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ఎ మొబైల్ లాంచర్ ఇన్ తిరువిందందై, ఎ కోస్టల్ విలేజ్ ఇన్ చెన్నై, తమిళనాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది తిరువిందందై విలేజ్లో ఒక మొబైల్ లాంచర్ అంటే ఒక స్పెషల్ ట్రక్ ద్వారా ఈ రూమీ-1ని లాంచ్ చేశారు. నెక్స్ట్, పేలోడ్స్ ఆఫ్ రూమీ-1. దీని మెయిన్ ఏంటంటే రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. ఆల్రెడీ చెప్పాను నేను. ది రూమీ-1 రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ లాంచ్డ్
3 CubeSats and 50 picosatellites into a suborbital trajectory. అంటే ఈ రూమీ 1లో ఏమేమి ఉన్నాయంటే అది ఏం క్యారీ చేస్తుంది అంటే 3 CubeSatsని క్యారీ చేస్తుంది, 50 picosatellites క్యారీ చేస్తుంది. అసలు మీకు డౌట్ రావచ్చు, అసలు హైబ్రిడ్ ప్రొపల్షన్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని ఫ్రీక్వెంట్గా ఈ వర్డ్ని యూజ్ చేస్తున్నారు అంటే ఈ హైబ్రిడ్ ప్రొపల్షన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనము 2 or more సోర్సెస్ని ఏదైనా డిజైన్ చేసేటప్పుడు దాంట్లో 2 or more సోర్సెస్ని వాడినప్పుడు దాన్ని హైబ్రిడ్ ప్రొపల్షన్ అంటామన్నమాట. అంటే ఈ హైబ్రిడ్ ప్రొపల్షన్ ఎందులోనైనా యూజ్ చేశారా మేడం అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, ఈ హైబ్రిడ్ ప్రొపల్షన్ని మనం యూజ్ చేసాం. ఎందులో అంటే బస్సెస్లో, ఎయిర్ క్రాఫ్ట్స్లో, ఇంకా ఆర్మీ మిలిటరీ వెహికల్స్లో కూడా ఈ హైబ్రిడ్ ప్రొపల్షన్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ హైబ్రిడ్ ప్రొపల్షన్. అంటే ఈ రూమీలో కూడా మనం హైబ్రిడ్ ప్రొపల్షన్ యూజ్ చేసాము. The satellites will collect data for research on గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. అసలు ఈ శాటిలైట్ లాంచ్ అయింది, దానివల్ల ఏంటి మ్యామ్ యూజ్ అంటే ఇది ఏం కలెక్ట్ చేస్తుందంటే డేటా గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేటిక్ చేంజ్ గురించి ఈ రూమీ 1 డేటా కలెక్ట్ చేస్తుందన్నమాట. రూమీ 1 ఎ సౌండింగ్ రాకెట్ ఫ్లూ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అబౌట్ 35 కిలోమీటర్స్. ఇది ఎంత హైట్లో ఫ్లూ అయిందంటే ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 35 కిలోమీటర్స్ అండ్ రిటర్న్ టు ఎర్త్. అగైన్ ఇది ఎర్త్కి రిటర్న్ అయిందనమాట ఆఫ్టర్ కండక్టింగ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ వితిన్ సెకండ్స్లో ఈ రూమీ 1 సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి ఇట్ ఆల్సో రిటర్న్ టు ఎర్త్ అనమాట. ఎంత ఆల్టిట్యూడ్లో ఫ్లూ అయింది? 35 కిలోమీటర్స్. అసలు ఈ హైబ్రిడ్ రాకెట్ అంటే ఏంటి అంటే ఇందాక మీకు చెప్పాను 2 or more సోర్సెస్ని మనము ఏదైనా డిజైన్ చేసేటప్పుడు వాడితే దాన్ని హైబ్రిడ్ అంటారని. సో ఏ హైబ్రిడ్ రాకెట్ ఇంజన్ కంబైన్స్ ది ఫ్యూచర్స్ ఆఫ్ బోత్. చూడండి ఇక్కడ 2 or more అని అన్నాం అంటే ఇక్కడ ఏం యూజ్ చేసాం మనము? సాలిడ్ ఫ్యూయల్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్ ఇంజన్స్ని యూజ్ చేసామన్నమాట. దట్స్ వై దిస్ రూమీ 1 ఈస్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ రాకెట్. హైబ్రిడ్ రాకెట్ ఇంజన్ uses solid fuel as a propellant and a liquid or gaseous oxidizer to certain combustion. నేను ఆల్రెడీ చెప్పాను మీకు 2 or more అంటే ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్ యాజ్ ఎ ప్రొపలెంట్గా యూజ్ చేసాము అండ్ లిక్విడ్ ఆర్ గ్యాషియస్ ఆక్సిడైజర్ టు సర్టెన్ కంబషన్గా యూజ్ చేసాము కాబట్టి దట్స్ వై ఈ ఇంజన్ని హైబ్రిడ్ రాకెట్ ఇంజన్ అన్నాం రూమీ 1ని. ది సాలిడ్ ఫ్యూయల్ ఈజ్ ఎ క్యాస్ట్ ఇన్ టు ఏ సిలిండ్రికల్ షేప్. ఈ సాలిడ్ ఫ్యూయల్ని ఏ షేప్లో మనం ఉంచాము అంటే సిలిండ్రికల్ షేప్లో ఉంచామన్నమాట. అండ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది రాకెట్ మోటార్. ఇది ఎక్కడ ప్లేస్ చేసాము అంటే రాకెట్ మోటార్లో ఉంచామన్నమాట. ఈ సిలిండ్రికల్ షేప్ దాన్ని మనము ఎందులో ఉంచాము అంటే ఒక రాకెట్ మోటార్ అంటే రాకెట్ మోటార్లో ఈ సిలిండ్రికల్ షేప్ సాలిడ్ ఫ్యూయల్ని ఉంచాము. వైల్ ది ఆక్సిడైజర్ ఈ స్టోర్డ్ ఇన్ ఎ సపరేట్ ట్యాంక్. అయితే అంటే ఆక్సిడైజర్స్ అంటే ఏంటివి? లిక్విడ్ ఆర్ గ్యాషెస్ అంటే ఆక్సిడైజర్స్ అనమాట ఇక్కడ. సో ఈ ఆక్సిడైజర్ని సపరేట్ ట్యాంకర్లో ఉంచామన్నమాట. అండ్ ఫెడ్ ఇన్ టు ది కంబషన్ ఛాంబర్. Both propellants are inert and only combust when the fuel is converted to a gaseous state. ఈ both propellants ఎప్పుడు కంబస్ట్ అవుతున్నాయి అంటే when the fuel is converted to a gaseous state. ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ గ్యాషియస్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఈ both propellants కంబస్ట్ అవుతాయి అనమాట. అండ్ మిక్స్ విత్ అన్ ఆక్సిడైజర్ ఇన్ టు ఏ కంబషన్ ఛాంబర్. అండ్ దెన్ కంబస్ట్ అయిన తర్వాత దే మిక్స్ విత్ అన్ ఆక్సిడైజర్ ఇన్ ఏ కంబషన్ ఛాంబర్లో ఆక్సిడైజర్గా మారుతుందన్నమాట. The Roomy 1 rocket is equipped with a generic fuel-based hybrid motor and electricity-triggered parachute deployer. Roomy 1 is 100% pyrotechnical free and 0% TNT అనమాట. You must and should remember this. Roomy 1 అనేది 100% pyrotechnical free and 0% TNT అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా ఇప్పటి వరకు మనం రూమీ 1 గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఇంకోటి మనం ఫస్ట్లో ఒకటి మాట్లాడుకున్నాం ఏమని అంటే స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారని. అసలు ఈ స్పేస్ జోన్ ఇండియా అంటే ఏంటో చూద్దాం. స్పేస్ జోన్ ఇండియా అనేది ఒక ప్రైవేట్ ఏరో టెక్నాలజీ కంపెనీ అనమాట. ఇట్ ఎయిమ్స్ టు డెవలప్. నేను ఆల్రెడీ చెప్పాను దీనివల్ల అడ్వాంటేజ్ వాళ్ళు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు ఈ రూమీ 1 లాంచ్ అప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా మన ఫ్యూచర్లో ఇండియా స్పేస్ అసోసియేషన్ వాళ్ళకి ఇట్ హ్యావ్ టు షో సమ్ ఇంపాక్ట్ ఆర్ ఎల్ సమ్ ఇంపార్టెన్స్. అవి ఏంటివంటే లో కాస్ట్, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఫర్ ది స్పేస్ ఇండస్ట్రీ. లో కాస్ట్ ఉండాలి అండ్ ఇంకోటి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఫర్ స్పేస్ ఇండస్ట్రీ. ఇట్ మస్ట్ బీ ఏ సొల్యూషన్, ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనమాట. ఎందుకు ఇక్కడ మనం లాంగ్ టర్మ్ సొల్యూషన్ యూజ్ చేసాము అంటే బికాస్ రూమీ 1 ఈజ్ ఏ రీయూజబుల్ రాకెట్.
The company also focuses on education and outreach, providing hand-on training in aerodynamic principles, satellites, drones and rocket technology. ఈ కంపెనీ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ అండ్ అవుట్రీచ్ మీద, ఇంకొకటి ప్రొవైడింగ్ హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ అండ్ ఏరోడైనమిక్ ప్రిన్సిపల్స్. ఏరోడైనమిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటివంటే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. ఏంటివంటే అది శాటిలైట్స్ని, డ్రోన్ టెక్నాలజీ కానీ రాకెట్ టెక్నాలజీని డెవలప్ చేసే విషయంలో ఈ కంపెనీ అనేది మెయిన్గా ఫోకస్ చేస్తుందన్నమాట. స్పేస్ జోన్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది అండ్ చైర్మన్ వచ్చేసి కే మేఘాలింగం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Where was India's first reusable hybrid rocket successfully tested? Chennai, Bangalore, Cuttack, Andhra Pradesh. The correct answer is Chennai. Tiruvadandai village, near Tiruvadandai village, a coastal village in Chennai, Tamil Nadu lo దీని గురించి టెస్ట్ చేశారనమాట. That's all for today's current affairs topic.